నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ నందు సోమవారం సరస్వతి నగర్ ఉత్సవ కమిటీ బ్రహ్మదేవి దామోదర్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యనమల నరేష్ గారు, మన్నెం శ్రీకాంత్ గారు, నీలి ప్రసాద్ గారు, సిహెచ్ శ్రీకాంత్ యాదవ్ గారు, విజయ్ గారు విచ్చేసి వినాయక స్వామి వారికి పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకుని అన్నదానం నిర్వహించారు. కమిటీ వారు మాట్లాడుతూ సాయంత్రం 6 గంటలకు శివ నృత్య కళా నిలయం సరస్వతి నగర్ వారిచే నాట్య గురువు శ్రీమతి శ్రావణి సునీల్ గారి బృందం యొక్క భరతనాట్యం, కూచిపూడి, జానపదం నృత్య కార్యక్రమాలు జరుగును. కావున సరస్వతి నగర్ ప్రజలందరూ విచ్చేసి తిలకించి స్వామివారి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, వాసు, మణికంఠ, శ్రీకాంత్, తిరుమలేషు, మహేష్, వినోద్, ప్రభు, చోటు, ప్రవీణ్, సాగర్, ఆర్ల ప్రభు, హరి, పింకు, సరస్వతి నగర్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సరస్వతి నగర్ ఉత్సవం కమిటీ తరఫున ఇక్కడ వినాయక చవితి జరిగిన మొట్టమొదటి రోజు దేవుడు ప్రతిష్ఠ చేసాము. సాయంత్రం హోమం చేసాము. రెండో రోజు దేవుడు కూరగాయల అలంకారం చేసాము. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఉట్టి మహోత్సవం జరిగింది. మూడో రోజు దేవుడు అలంకారం జరిగింది. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం భరతనాట్యం ఉంటుంది. దేవుడు ఊరేగింపు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా మాకు వినాయక స్వామి ఆశీస్సులు ప్రతి సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇట్లా ప్రతి సంవత్సరం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉండాలి. ఇట్లా ఈ కమిటీ ఇంకా చాలా ముందుకెళ్ళి బాగా దేవుడికి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం. ముందుగా నెల్లూరు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా సరస్వతి నగర యూత్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎం స్కూల్ బ్యాక్ సైడ్ మొదటి రోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. సాయంత్రం హోమ కార్యక్రమం జరిగింది. పక్కన రోజు శాకాంబరి అలంకారంతో విఘ్నేశ్వరుడిని అలంకరించుకున్నాము. మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం షోడశోప పూజలు జరిగాయి. సాయంత్రం మళ్ళీ ఉట్టి మహోత్సవం జరిగింది. మూడవ రోజు మళ్ళీ ఉదయాన పూజా కార్యక్రమాలు జరిగాయి. మళ్ళీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం మళ్ళీ జరిగింది. సాయంత్రం భరతనాట్యం కార్యక్రమం. తదుపరి స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి మాకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.